హాయ్ అందరికి. శ్రీజాకి మళ్ళీ అన్‌ఫేర్ జరిగిందా? అన్‌ఫేర్ జరిగిందని ఎంతమంది అనుకుంటున్నారో, ఫేర్ జరిగిందని ఎంతమంది అనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి. అండ్ చూసే ప్రతి ఒక్కరు దయచేసి కామెంట్ చేయండి. ఇది లైక్ అండ్ కామెంట్ అయితే చేయండి మామ. అసలు మనకి వ్యూవర్స్ వస్తున్నారు గానీ, ఆ కామెంట్స్, లైక్స్ అయితే అస్సలు రావట్లేదు. మీ అభిప్రాయం ఏందో నేను అసలు చెప్తున్నాను గానీ, నేను చెప్పే దాని గురించి అయితేమి, వీటి గురించి అసలు ఈ అన్‌ఫేర్ గురించి మీరు కామెంట్ రూపంలో గానీ, లైక్ రూపంలో గానీ తెలియచేస్తే ఎక్కువ మందికి తెలుస్తుందనమాట వీటన్నిటి గురించి. దయచేసి లైకు, కామెంట్ చేయకపోయినా లైక్ అయితే ఖచ్చితంగా చేయండి మామ. ఇంగా వీడియోలోకెళ్ళిపోతే, శ్రీజాకి అన్‌ఫేర్ జరిగిందా? అంటే ఒక 50% జరిగిందనే చెప్పుకోవచ్చు ఖచ్చితంగా. ఎందుకు జరిగిందంటే, ఓన్లీ మనం ఫస్ట్ నుంచి శ్రీజ రియట్రీ ఉండాలి. శ్రీజాకే అన్‌ఫేర్ జరిగింది. ఇంకెవరికీ అన్‌ఫేర్ జరగలేదు ఈ సీజన్‌లో అని అనుకుంటూనే ఉన్నామనమాట మొత్తుకుంటూ. కానీ లాస్ట్‌కి పర్ణి గారిని అప్పటికప్పుడు ట్విస్ట్ అండ్ టెయిల్‌గా అప్పటికప్పుడు తీసుకొనొచ్చేసేసి అసలు ఎలిమినేట్ ఎంతోమందయ్యారు. పర్ణి గారు గూడా ఫెయిర్‌గానే ఎలిమినేట్ అవ్వడం జరిగింది. పర్ణి లాగానే చాలా మంది ఫెయిర్‌గానే ఎలిమినేట్ అయ్యారు. వాళ్ళందరికీ కాంపిటీషన్ లేకుండా ఓన్లీ బర్నీ గారిని అసలు ఎందుకు తీసుకున్నారో అర్థం కాలేదు. ఫస్ట్ పాయింట్ అది. నెక్స్ట్ వచ్చేసేసి ఓటింగ్ ఒకటి పెట్టారు. బర్నీ గారికి, శ్రీజ గారికి ఓటింగ్ పెట్టడం జరిగింది. అసలు ఆ ఓటింగ్ ఎందుకు పెట్టార్రా బాబు అనిపిస్తుంది. ఇప్పటికి కూడా తలుచుకుంటే. అసలు ఓన్లీ ఎక్కడో హాట్‌స్టార్‌లో ఒక మూల పెట్టేసేసి దాన్ని 24 అవర్స్ టైం పెట్టారు. అది తెలుసుకుండే లోపే మనకు టైం అయిపోయిందనమాట. అసలు ఆ ఓటింగ్ ఎలా ఎయ్యాలి అని తెలుసుకునే లోపే టైం అయిపోయింది. అండ్ మనకి నామినేషన్స్‌లో ఉన్నోళ్ళకి ఓటింగ్స్ ఏస్తుంటాం గదా! నంబర్స్ కూడా ఇస్తారు. అంటే మన కాడ స్మార్ట్ ఫోన్ లేకపోతే దాని ద్వారా ఓటేయొచ్చు. నంబర్ జస్ట్ క్లిక్ చేస్తే మిస్డ్ కాల్ ఇస్తే ఓటు పడుతుంది. ఆ సిస్టమ్ గూడా వీళ్ళకియలేదు. ఏదో ఫార్మాలిటీకి ఏదో పెట్టాలి, జనాలేదో బయట అడుగుతున్నారు. పెడితే ఒక బాల్ దక్కుద్ది అని పెట్టినట్టే ఉంది గానీ, ఏ పరంగా చూసుకున్నట్లయితే ఒక జెన్యూనిటీ అనేది అసలు లేదనమాట. అసలు ఎందుకు చేస్తున్నారు బిగ్ బాసు? అసలు ఈ సీజన్‌లోనే ఇదంతా చూస్తున్నాం. అసలు ఆ పోయిన సీజన్‌లో అయితే మంచిగానే, నీట్‌గానే ఉండింది గానీ, ఈ సీజన్ 9 స్టార్టింగ్ నుంచి మనం చూస్తూనే ఉన్నాము. వాళ్ళనుకున్నదొకటి, ఇక్కడ జరిగేదొకటి కాబట్టి ఏదో రకరకాలుగా ప్లాన్ జేస్తున్నారు. రియేటివ్ రూపంలో శ్రీజానన్నారు. మళ్ళీ భరణి గారిని తీసుకొనొచ్చారు. మళ్ళీ ఏదో వాళ్ళిద్దరికి గేమ్స్ పెట్టారు. ఆ గేమ్స్‌లో మళ్ళీ వాళ్ళాడకుండా వేరే వాళ్ళు ఆడటం ఏంటో, వాళ్ళ గేమ్స్ వాళ్ళాడుకోకుండా వేరే వాళ్ళు ఆడటము. మళ్ళీ ఇది ఓటింగ్ ద్వారా అసలు ఆ ఓటింగ్ సిస్టమ్ పెట్టడము. ఆ ఓటింగ్ ద్వారా అసలు ఆ ఓటింగ్స్ ఎలా పడ్డాయో మనకసలు తెలియలేకుండా డైరెక్ట్‌గా ఓన్లీ ఒక డెసిషన్ తీసుకొని పలానోళ్ళు విన్ అయ్యారని చెప్పడము. ఇదంతా ఏదో గందరగోళంలాగా ఉందన్నమాట. ఇదసలు బిగ్ బాస్ హౌసా? ఫిష్ మార్కెటా? ఏం అర్థం కావట్లేదు. ఆ! చిల్లరగా ఉంది. బయట అసలు మనం చూస్తున్నట్లయితే కామెంట్‌లో అయితేమి బయట జనాలు కూడా అనుకుంటున్నారు. ఈ సీజన్ మరీ చెత్తగా ఉంది. అసలు జెన్యూనిటీ అనేది అసలు లేదు. హౌస్ మేట్స్‌లోనే జెన్యూనిటీ లేదనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు బిగ్ బాస్ నుంచే జెన్యూనిటీ లేదు. అసలు బిగ్ బాస్ అంటేనే జెన్యూన్ కదా! అంటే జెన్యూన్‌గా ఉండాలి. బిగ్ బాస్ షోలో జెన్యూన్‌గా ఉండాలి. ఇలా ఉంటుందన్నమాట. మనం జెన్యూన్‌గా చూస్తాము. 24 అవర్స్ కెమెరాస్ అయన్నీ ఉంటాయి కాబట్టి ఎవరేంటో తెలుస్తుంది. అయన్నీ వాటి విధంగా జనాలు చూస్తుంటారు. అలాంటిది బిగ్ బాసే ఇలా చేస్తే ఇంక హౌస్ మేట్స్ ఎలా ఉంటారు లోపల? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసే జనాలకు గూడా ఇదంతా చిరాకు దొబ్బుద్ది. ఇదంతా చూస్తుంటే. అందుకే టీఆర్‌పీ రేట్ ఎక్కడో 8, 9 వచ్చేది. దెబ్బకసలు 4కొచ్చేసిందనమాట. కేవలం ఇది బర్నీ గారిని ఎందుకు తీసుకోవడం జరిగిందంటే, బర్నీ గారు ఉన్నప్పుడు టీఆర్‌పీ రేట్ అనేది 8-9 ఆ రేంజ్‌లో వచ్చేది. ఎప్పుడైతే బర్నీ గారు బిగ్ బాసే చేయడం జరిగింది. మనం చూసుకున్నట్లయితే ఆ వీక్‌లో రాము రాథోడ్ అసలు ఎలిమినేట్ అవ్వాలి. ఓటింగ్ ప్రకారం చూసుకుంటే బర్నీ గారు టాప్‌లోనే ఉన్నారు. కానీ ఈ బాండింగ్స్ చెప్తూనే ఉన్నాడనమాట. బిగ్ బాస్ చెప్పాడు. నాగార్జున సార్ చెప్పారు. వీకెండ్స్ అప్పుడు ఎవరైతే బయట నుంచి వస్తారో కొంతమంది అన్‌నోన్ పర్సన్స్ వాళ్ళు చెప్పడం జరిగింది. హౌస్‌మేట్స్ చెప్పడం జరిగింది. అప్పటికప్పుడు బన్నీ గారు నేను మారతానని చెప్పడం, మళ్ళీ అయ్యే బాండింగ్స్ రొటీన్ చేయడం చూసి చిరాకు దొబ్బి లాస్ట్‌కి ఇంగ బర్నీ గారిని బిగ్ బాస్ వోళ్ళే తీసుకొని డెసిషన్ తీసుకొని ఎలిమినేట్ చేయడం జరిగింది. అక్కడి నుంచి టీఆర్‌పీ రేట్ తగ్గడం జరిగింది. అందుకని మళ్ళీ దాన్ని మైండ్‌లో పెట్టుకొని ఓన్లీ బర్నీ గారి వల్లే ఏమన్నా తగ్గిందా టీఆర్‌పీ రేటు అని వాళ్ళు ఆలోచించుకొని శ్రీజాకి పోటీగా బర్నీ గారిని తీసుకొని రావడం జరిగింది. తీసుకొనొచ్చిన తర్వాత అంటే బయట జనాలు శ్రీజాని కోరుకుంటున్నారు గానీ, మనకి బిగ్ బాసే ఈ విధంగా ప్లాన్ చేసినట్టు అనిపించింది. ఈ గేమ్స్ అయితేమి బన్నీ గారు కొంచెం ఫ్రాక్చర్ అయ్యాక తను కొంచెం పెయిన్స్‌తో ఉన్నప్పుడు వేరే వాళ్ళ చేత ఆడిపించడము. అదే ఆడిపించడం శ్రీజ చేత ఎందుకు ఆడిపించలేదు? శ్రీజకి ఎందుకు సపోర్ట్ ఏయించలేదు? ఇది ఆ పిరమిడ్స్ అయితేమి మనకి దివ్య ఆడుతుంది కదా! బన్నీ గారి బదులు. శ్రీజకి కూడా కొంచెం సపోర్ట్ ఇచ్చుంటే బాగుండేదేమో. డీమోన్ పవన్, కళ్యాణ్ ఎవరో ఒకరు ఆడేవాళ్ళు. గెలిచేవాళ్ళు. మళ్ళీ ఇది ఈ గేమ్ ఇంకొకటి జరుగుద్ది. ఆ పైప్స్ బిగించడం ఒకటి జరుగుతుంది. అది డీమోన్ పవన్ వచ్చి మొత్తుకొని చెప్తాడు శ్రీజకి. నేను ఆడతాను. దీని గురించి నాకు ఫుల్ అవగాహన ఉంది. ఖచ్చితంగా మనం విన్ అవుతామంటే ఏ మాత్రం వినదు. కళ్యాణ్ నా ఫ్రెండు.
కళ్యాణ్ ఆడతాడు. కళ్యాణ్ నన్ను గెలిపిస్తాడు అంటుంది. లాస్ట్‌కి కళ్యాణ్ తికమక అయిపోయి హిమాలయన్ పూర్తిగా పెట్టడం జరుగుతుంది. బర్నీగా విన్ అవ్వడం జరుగుతుంది. అండ్ అది ఓకే. గేమ్స్ మన కళ్ళ ముందు జరిగాయి. తెలిసింది. అది ఫెయిర్ గానే ఉంది. ఈ ఓటింగ్ సిస్టమ్ అనేది బయట చూసుకున్నా, ఎక్కడ చూసుకున్నా శ్రీజాకే కొంచెం టాప్ ప్లేస్‌లో ఉండడం జరుగుతుందన్నమాట శ్రీజ. కానీ ఓటింగ్‌లలో బిగ్ బాస్ ఏమంటున్నాడంటే బర్నీ గారికి ఎక్కువ ఓటింగ్ వచ్చింది అని చెప్పడం అయితే జరుగుతుంది. బయట అప్డేట్ ప్రకారం చూస్తున్నట్లయితే మనం. అది కూడా మనకి క్లియర్ కట్‌గా చూపిస్తే ఒక టీవీలోనో ఫలాని దగ్గర నుంచి ఈ ఓటింగ్ వచ్చింది, ఈ ఓటింగ్ వచ్చింది. బర్నీ గారు ఓటింగ్‌లో టాప్‌లో ఉన్నారు. ఇది కూడా చూపిస్తే మనందరికి ఒక క్లారిటీ ఉంటుంది. ఆ బిగ్ బాస్ పైన మనకు కూడా కొంచెం నమ్మకం వస్తుందన్నమాట. ఇప్పుడు 'బిగ్ బాస్' చేసే పనుల వల్ల అసల రియాలిటీ రూపంలో ఎందుకు తీసుకొచ్చాడు? ఎందుకు ఈయన్ని పెడుతున్నాడో? వాళ్ళిద్దరిలో ఒకరిని ఉంచడం ఏందో? మళ్ళీ ఇంకొకరిని తీసుకొని పోవడం ఏందో? అసలు ఆ హౌస్ మేట్స్ ఏందో? ఆ వైల్డ్ కార్డ్స్ ఏంటో? ఈ సీజన్ అంతా తలకాయ నొప్పి స్వామి. అసలు చిరాకు దొబ్బుతుంది. ఎందుకు చూస్తున్నాంరా? ఆ ఎపిసోడ్స్ చూస్తుంటే ప్రతిరోజు ఆ 'బిగ్ బాస్' మీద ఇంట్రెస్ట్ పోతుంది. ఆ సీజన్ 10 ఇంగ సీజన్ 10 వస్తే నెక్స్ట్ సంవత్సరం అసలు ఈ చదరంగం, రణరంగం అన్నారు. ఏమీ లేదు. సాదా సీదాగా ఉంది మొత్తము. మనం స్టార్టింగ్ నుంచి ఏదో అని ఎక్స్‌పెక్టేషన్స్ ఒక హై రేంజ్‌లో పెట్టుకున్నాం గానీ, 1% కూడా అలా జరగటం లేదన్నమాట. ఇంక సీజన్ 10 అయితే అట్టర్ ఫ్లాప్ అయిద్ది. ఇలాగే వీళ్ళు గాని చేసుకుంటూ పోతే సారీ. వాళ్ళ ఇష్ట ప్రకారం, వాళ్ళ ఇష్ట ప్రకారం జనాల్ని పట్టించుకోకుండా, మేమిష్టం వచ్చినట్టే చేస్తాము. ఒక ఓటింగ్ ఏమో ఓటింగ్ పెడతారు. ఆ ఓటింగ్‌ని తీసుకోకుండా వాళ్ళకిష్టం వచ్చినోళ్ళనేమో ఎలిమినేట్ చేస్తారు. ఆ! ఒక్కో వాళ్ళ ఇష్ట ప్రకారం అన్నమాట. వాళ్ళకి మైండ్‌కి ఆ టయానికి ఏదొస్తే అది చేసుకుంటూ పోతున్నారు. అలాంటప్పుడు జనాలు ఒపీనియన్ పెట్టడం ఎందుకు? జనాలకి ఓటింగ్ సిస్టమ్ పెట్టడం ఎందుకు? వాళ్ళ ఓటింగ్ ద్వారా కాకుండా వాళ్ళకిష్టం వచ్చినట్టు లాస్ట్‌లో చేయడం ఎందుకు? వాళ్ళేదో పెద్ద పెద్దగా ఆలోచిస్తున్నారు గానీ, అయ్యయితే ఏమీ వర్కౌట్ అవ్వట్లేదు. శ్రీజకి ఇదే పెద్ద దెబ్బగా మారిందన్నమాట. కేవలం బర్నీ గారైతే ఎప్పుడైతే వచ్చి కొంచెం ఆ వార్నింగ్స్ తగ్గించుకొని, టాస్కుల్లో ఫుల్ ఎఫెక్ట్ ఇచ్చి, ఆ హాస్పిటల్‌కి వెళ్లి ఇంజ్యూర్ అయ్యి, మళ్ళీ ఎప్పుడైతే తిరిగొచ్చారో సింపతి అనేది గట్టిగా పెరిగింది. శ్రీజ కంటే నేను అప్పటి నుంచి మొత్తుకొని చెప్పేది ఇదే. మనకి శ్రీజ రీ ఎంట్రీ అయ్యాక శ్రీజకి ఎవరన్నా పోటీగా ఎక్కువగా మారితే, బయటున్న జనాలకి అనిపిస్తే ఖచ్చితంగా వాళ్ళకి ఓట్లు ఎక్కువగా పడే ఛాన్సెస్ ఉన్నాయి. శ్రీజ గురించి ఓన్లీ అన్‌ఫెయిర్ ఎలిమినేషన్ గురించే బయట జనాభా ఎక్కువ పోరాడుతున్నారు. శ్రీజ హౌస్‌లో ఉండడానికి ఏం పోరాటం లేదు. అన్‌ఫెయిర్ ఎలిమినేషన్ జరిగింది. హౌస్‌లోకి తీసుకొనిపోవాలా దాని గురించే పోరాడిందన్నమాట. ఇప్పుడు శ్రీజ గురించి అయితే ఎక్కువ మంది పోరాడినట్టయితే లేరు ఈ ఓటింగ్ నుంచి చూస్తుంటే. మరి ఎంతమంది మాకు శ్రీజ రీ ఎంట్రీ గావాలి. ఖచ్చితంగా శ్రీజ అన్‌ఫెయిర్ ఎలిమినేషన్ జరిగినప్పుడు ఇంతమంది మరి ఓట్లు లేకుండా ఎలా పోయారు? ఎక్కడికెళ్లారు మరి ఈళ్ళంతా? బర్నీ గారికి ఎక్కువ ఓట్స్ వచ్చాయని చెప్తున్నారు మరి. ఇంతమందొచ్చినప్పుడు మరి బర్నీ గారికి ఓటేసిన వాళ్ళు మరి ఇంతమంది కామెంట్స్ చేస్తున్నారు అన్‌ఫెయిర్ అని. మరి వాళ్ళంతా ఎక్కడికి పోయారో నాకైతే అర్థం కాలేదు. మొత్తానికైతే బిగ్ బాస్ అయితే ఒక మంచిగానే ప్లాన్ చేసేసేసి ఫెయిర్‌గానే ఎలిమినేషన్ అయ్యేటట్టు చేశాడన్నమాట. లాస్ట్‌కి మన శ్రీజ ఫెయిర్‌గానే ఎలిమినేషన్ అయితే అవ్వడం జరిగింది. ఏంట్రా పూర్తిగా అయిపోయిందా ఇంగ శ్రీజ పని? ఇంగసలు లేదా? అసలు ఛాన్సే లేదా మా శ్రీజకి 1% కూడా అంటే 1% ఛాన్స్ ఉందండి. 100%లో 1% ఛాన్స్ ఉంది. అది ఏ ఛాన్స్ అంటే ఆయిషా వల్ల. ఆయిషా మనకి డెంగ్యూ ఫీవర్ వచ్చి బయటికి వెళ్ళడం జరిగింది గదా! అందుకని బిగ్ బాస్ టీమ్ ఏదో కొంచెం ప్లాన్ జేస్తున్నారంట. ఒకవేళ ఆయిషా గాని రాలేకపోతే మన శ్రీజ గారిని తీసుకుంటారంట. ఏంటి రూపంలో మన నాగార్జున సార్ సాటర్‌డే, సండే వస్తారు గదా! అప్పుడు మన శ్రీజని నాగార్జున సార్ వచ్చి లేకపోతే ఏదో ఒక పవర్ ఇచ్చి పంపించడమో, లేకపోతే నార్మల్‌గానే పంపించడమో ఏదో ఒకటైతే చేస్తారు. అది గూడా 1% ఛాన్సే రీ ఎంట్రీ అనేది. ఇదొక్కటే ఉంది హోపు. ఈ హోప్ గూడా ఒకవేళ ఆయిషా గాని వచ్చేసి ఎవరికన్నా హౌస్‌లోకి రావాలనే ఉంటుంది. భరణి గారు అంత ఇంజ్యూరీ అయినా కూడా ఇప్పుడు వచ్చి ఉంటున్నారు. ఇంక డెంగ్యూ ఫీవర్ అంటే ఆయిషా గారు వెళ్లి కూడా 1 వీక్ పైన అవుతుంది. వాటికి రికవరీ కూడా అయిపోయి ఉంటారు నాకు తెలిసి. ఎవరు బిగ్ బాస్ హౌస్ ఆపర్చునిటీని ఎవరు వదులుకోరు. ఇంగ ఆయిషా గారు లోపలికొచ్చేస్తే శ్రీజకి 1% ఛాన్స్ కూడా ఉండదు. ఇంగా ఇంగా ఫెయిర్‌గానే ఇంక చూసుకున్నట్లయితే గేమ్స్ పరంగా గాని, మనకి ఓటింగ్ పరంగా చూసుకున్నట్లయితే ఫెయిర్‌గానే ఎలిమినేషన్ జరిగింది. ఇంగ శ్రీజ టాపిక్ ఉండకపోవచ్చు. ఇదన్నమాట మ్యాటర్. క్లియర్ కట్ వీడియో అయింది మీద. మళ్ళీ రీ ఎంట్రీ అంటే ఏముండదు. ఇది చేతులారా కొంచెం శ్రీజ కూడా చేసుకున్నది. ఆ గేమ్స్‌లలో కొంచెం ఆ డీమాన్ పవన్ మాటలినుండి ఆ గేమ్‌లో డీమాన్ పవన్‌కి ఇచ్చుంటే కొంచెం బాగుండేదనిపించింది. అక్కడ విన్ అయ్యుంటే కొంచెం శ్రీజనే విన్ అయ్యేది. బర్నీ గారు కాకుండా. అండ్ కళ్యాణ్‌ని నమ్మి కళ్యాణ్‌కివ్వడం. కళ్యాణ్ కొంచెం కన్‌ఫ్యూజ్ అయిపోయి పెట్టడం. మళ్ళీ ఈ ఓటింగ్ సిస్టమ్‌లలో జనాలు కూడా కొంచెం మోసం చేశారనే చెప్పొచ్చు. బయట ఏదైతే ఊపునిందో, ఆ ఊపు ఓటింగ్‌లలో అయితే మనకు కనిపించలేదు. అది మరి బిగ్ బాస్ కూడా మనకి సాటర్‌డే, సండే అప్పుడు ఏమైనా టీవీలో చూపిస్తే ఆ ఓటింగ్ కొంచెం బాగుంటుందనిపిస్తుంది. అసలు బర్నీ గారికి ఎక్కువ ఓటింగ్ పడిందా? శ్రీజ గారికి ఎక్కువ ఓటింగ్ పడిందనేది అది కూడా మన కళ్ళ ముందు మనం చూస్తే
ఇంక దీని గురించి అసలు ఏ ఇష్యూ ఉండదనమాట. ఇది ఇప్పటికి గూడా మీరేమన్నా మా శ్రీజ అయినా గూడా అన్‌ఫెయిర్ జరిగింది. బర్నీ గారికి ఇంకొకరి చేత ఆడిపిచ్చారు. మనకి దివ్య గారు ఆడతారు గదా! పిరమిడ్ గేమ్స్. అక్కడే బిగ్ బాస్ శ్రీజకి గూడా ఒక ఆపర్చునిటీ వేరే వాళ్ళ చేత ఆడిపిచ్చుంటే బాగుండేది. ఇక్కడ గూడా మాకు అన్‌ఫెయిర్ జరిగిందని ఎవరైనా ఫీల్ అవుతుంటే ఖచ్చితంగా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. ఇప్పుడు కూడా అన్‌ఫెయిర్ అని ఎవరు అనుకుంటున్నారో చూద్దాం. మాక్సిమం ఇప్పటికైతే ఇంక అన్‌ఫెయిర్ అని చెప్పడానికి లేదు. బిగ్ బాస్ ఒక ఆపర్చునిటీ ఇచ్చాడు. అది యుటిలైజ్ చేసుకోలేదు సరిగ్గా. ఆ గేమ్స్‌లలో కొంచెం ఆ టీమాన్ పవన్ అప్పుడు ఏ టీమాన్ పవన్‌తో అయితే బయటికెళ్ళిపోయిందో ఆ గేమ్‌లో రింగ్ గేమ్‌లో సేమ్ ఇప్పుడు డీమాన్ పవనే వచ్చి మళ్ళీ నేను ఈ గేమ్‌ని గెలిపిస్తా అన్నప్పుడు శ్రీజ నమ్మలేదన్నమాట డీమాన్ పవన్‌ని. అప్పుడు నమ్మి ఇచ్చుంటే ఆ గేమ్ ఖచ్చితంగా శ్రీజ గెలిచేది. శ్రీజ 2, పర్ణి గారు 1. శ్రీజ విన్ అయిపోయేదన్నమాట. లక్ ఉండాలి. లక్ గూడా ఉండాలా. ఊరికనే హౌస్‌లో నార్మల్‌గా ఉంటది. ఏదో ఒక ఆ బటర్‌ఫ్లై ఏదో కళ్యాణ్ గెలిపించాడండి. ప్రతి ఒక్కటి కళ్యాణ్ గెలిపిస్తాడంటే అవ్వదన్నమాట. ఆ గేమ్ మనకి ఏ గేమ్ పెట్టారో దానికి ఎవరు కరెక్టో దానికి తగ్గట్టు మనుషుల్ని పంపిస్తే గేమ్ గెలవడం జరుగుతుంది. ఈ ఫైనల్‌గా జరిగింది ఇదండి. ఇంక శ్రీజ ఉండకపోవచ్చు హౌస్‌లో. ఇంక రీ ఎంట్రీ ఉండదు. ఏమీ ఉండదు. మొత్తానికైతే బర్నీ గారికి 99% ఉండే ఛాన్సెస్ ఉన్నాయి హౌస్‌లో. గేమ్ పరంగా చూసుకున్నా మనకి ప్రెజెంట్ బయట నుంచి వచ్చే అప్‌డేట్ ఓట్ల పరంగా చూసుకున్నా గాని, ఇంగా 1% ఆయిషా గారు గాని పొరపాటున హెల్త్ ఇష్యూ రాకపోతే ఆ 1% ఏమన్నా శ్రీజాని ఇంక సరే ఇంక ఆయిషా గారు రావట్లేదు గదా! శ్రీజాని ఎలాగో బయట ఫ్యాన్ బేస్ ఉంది కాబట్టి తీసుకుందామని శ్రీజ గారిని తీసుకోవచ్చు ఆయిషా ప్లేస్‌లో. అంతే. 1% ఉంది. ఎక్కువ గూడా హోప్స్ ఎవరు పెట్టుకోవద్దు అన్నమాట. ఇంగ మొత్తానికైతే 99% శ్రీజ ఇంగ సీజన్ 9 బిగ్ బాస్ చాప్టర్ క్లోజ్ అయిందని చెప్పొచ్చు. ఆ ఏవి గూడా కొంచెం ప్లే చేస్తే బాగుంటుందనిపిస్తుంది. ఏమో సాటర్‌డే వస్తే శ్రీజ కొంచెం ఫీల్ అవుతుంది గదా! నాకు ఏవి ఉంటే బాగుంటుంది అని. ఆ ఏవి ఏమన్నా సాటర్‌డే, సండే ప్లే చేస్తారేమో చూడాలి. ఇంగ ఏవి గూడా ప్లే చేయకపోతే ఇంగ ఆమంత అన్‌లక్కీ పర్సన్ ఎవరు ఉండరని క్లియర్ కట్‌గా చెప్పుకోవచ్చు. శ్రీజ వచ్చినప్పుడు ఓకే. కొంచెం ఆ నామినేషన్‌లో అయితే మేమున్న 2 డేస్ కొంచెం బానే ఉన్నింది. హుషారుగా ఉన్నింది. బాగా ఆడింది. ఎఫెక్ట్‌లిచ్చింది. కానీ లక్ అనేది కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్ కాబట్టి బిగ్ బాస్ హౌస్‌లో అన్ని ఫేవర్ చేస్తేనే కాబట్టి కొంచెం ఇంక ఏం చేయలేమనమాట. బర్నీ గారు కూడా పర్లేదనిపించారు. మనం చూసుకున్నట్లయితే ఓట్లు ఎందుకు ఎక్కువ పడ్డాయిరా బర్నీ గారికంటే కేవలం ఆ ఇంజ్యూరీ అయిన తర్వాత బయట హాస్పిటల్‌కెళ్ళి మళ్ళీ రావడం అంటే మామూలు విషయం కాదు. 44 ఇయర్స్ ఏజ్ ఉన్నప్పుడు ఆ ఏజ్‌లో అంతలా ఉన్న టాస్క్‌లాడి అంత ఎఫెక్ట్ ఇచ్చి హాస్పిటల్‌కెళ్ళి మళ్ళీ నేను ఖచ్చితంగా రావాలి. ఆ డాక్టర్‌తో ఏదైతే చెప్తాడో ఆ రోజు నేను ఖచ్చితంగా రావాలి డాక్టర్. మళ్ళీ వచ్చి నేను ఆడాలి. బిగ్ బాస్ హౌస్‌లో ఉండాలని చెప్పే మాట, ఆ మాట వల్లే సగం ఓట్లు పడుంటాయి ఖచ్చితంగా. ఆ డెడికేషన్ అనేది చాలా మందికి నచ్చిందనమాట. 44 ఇయర్స్ ఉన్నప్పుడు అసలు 44 ఇయర్స్ ఉన్నప్పుడు ఆ ఏజ్‌లో గూడా ఇంత ఫైట్ ఇవ్వడం అనేది మామూలు విషయం గాదు. అందువల్లే ఓటింగ్స్ ఎక్కువ పడుండొచ్చు అనిపిస్తుంది బర్నీ గారికైతే. మొత్తానికైతే ఇదండి. బర్నీ గారికి 99% ఇంక బర్నీ గారు హౌస్‌లో ఉన్నట్టే. ఇంక 1% ఇంక శ్రీజ అయితే ప్రస్తుతానికైతే హౌస్ నుంచి బయటకొచ్చినట్లే న్యూసొస్తుంది. ఇంక సాటర్‌డే, సండే ఆయిషా గారి అప్డేట్ బట్టి ఆమె వస్తుందా? శ్రీజ కలుస్తారా? రీ ఎంట్రీ ఉంటుందా? లేదా? అనేది అర్థమైపోతుంది. ఇంక సాటర్‌డే, సండేతో క్లియర్ కట్‌గా మనకి ఇప్పటికే 99% ఏసేసుకోవచ్చు. ఇంక శ్రీజ వెళ్ళిపోయిందని. ఇంకా 1% ఆయిషా వల్ల డిపెండ్ అయి ఉంటుందనమాట. ఇది మన వీడియో. మన వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫర్దర్‌గా ఇలాంటి వీడియోస్ చాలా వస్తుంటాయి. మిస్ అవ్వకుండా ఉండాలంటే. థాంక్ యూ సో మచ్.